శివాయ నమః శివాయ. ఆల్ సెట్ మావా. 3, 2, 1 గో. అనాథ శరణాలయంలో బాలిక పైన వాడిన అత్యాచారం. మనం రక్షక సమాజంలో బతుకుతున్నామా, భక్షక సమాజంలో బతుకుతున్నామా? మన ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్నట్టు మన దేశంలో అత్యాచారం కూడా పెరుగుతుంది. కాదు, పేరుకుపోయింది. శిక్షించి చట్టాలు కఠినంగా మారే కొద్దీ మానవ తీసే మురగాలు మరింత రెచ్చిపోతున్నాయి. ఎందుకంటే చట్టం చంకెల వేసిన బంధించి ప్రతి ఒక్కరు అనుకునేది ఒక్కటే ఒక్కటి, చట్టం మన చుట్టమే. అత్తారింటికి వెళ్ళొచ్చినట్టు రావచ్చు అనుకుంటున్నారు. రాకేష్ సినిమాలో ఎన్టీఆర్ గారు చెప్పినట్టు మనది కుళ్ళు పట్టిన వ్యవస్థ కాదు, కుళ్ళు కూడా కుళ్ళు పడ్డానికి అసహించుకునేంత కుళ్ళు వ్యవస్థలా తయారవుతుంది. దాన్ని క్లియర్ చేయడానికి ఏ సూపర్ హీరో రాడు. మనలో సమాజంలో వచ్చే మార్పే సూపర్ హీరో. అలాంటి ఒక సూపర్ హీరో మనలో నుంచి పుట్టినప్పుడు అప్పుడు జరుపుకుందాం మన నిజమైన స్వతంత్రం. ఈ ఘటనలో బాధించబడ్డ అమ్మాయికి న్యాయం జరగాలని పోరాడుదాం. ఊపిరినంత వరకు, న్యాయం జరిగే వరకు. దిస్ ఈజ్ యువర్ ఫనీ సైనింగ్ ఆఫ్. జై హింద్. సూపర్ వచ్చింది మావ, కాకపోతే కొంచెం వైలెన్స్ ఎక్కువైంది. అన్నట్టు అమ్మ 2-3 సార్లు ఫోన్ చేసింది. ఏంటంట? ఏముంది, నీ పెళ్లి గురించే. హలో, చెప్పమ్మా. నీకొక సంబంధం వచ్చింది నాన్న. నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా. మా కోసం అమ్మాయిని చూసిరారా. మనకు నచ్చిన విషయం కోసం టైం వేస్ట్ చేయకూడదు. మనం నచ్చిన దానికోసం టైం సరిపడదని బాధపడకూడదు. అబ్బో ఫిలాసఫీ నీ వీడియోలో చెప్పు, నాకు కాదు. 99 దగ్గర అవుట్ అయ్యాడని చెప్పి సచిన్ కి క్రికెట్ ఇష్టం లేకుండా పోతుందా? లైఫ్ లో కూడా అంతే. నచ్చని దానికోసం వెళ్ళినప్పుడే ఒక్కోసారి నచ్చింది దొరుకుతుంది. ఓకే నాన్న, లొకేషన్ సెండ్ చేస్తా. నువ్వు ఆ రుద్రగాడు వచ్చేయండి పెళ్లి చూపులకి. సరే. వామ్మో, వజ్జుమొచ్చేస్తుంది. ఈ మగ పెళ్లివారేమో ఇంకా రాలేదు. నమస్తే. రండి బాబు గారు, ప్లీజ్ రా బాబు. అనుష, తల్లి అనుష. అనుష, రే అమ్మాయి బాగుందిరా రే, ఒక్కసారి చూడరా రే, రే చూడరా. ఏమండి దశరథరావు గారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళకి కొంచెం ప్రైవసీ కల్పిద్దామండి. రండి బాబు గారు. వాటర్ తీసుకురమ్మంటారా? ఇందాక నుంచి మీరు మాట్లాడతారేమో అని వెయిట్ చేస్తున్నానండి. కామన్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఏంటవి? మీకు ఇష్టమైతే నిజం చెప్పండి, లేదంటే అబద్ధం చెప్పండి. ముందు మీరు అడగండి. మీరు ఇష్టంతో పెళ్లి చూపులకు వచ్చారా, లేదా ఎవరన్నా చెప్పారని వచ్చారా? యాక్చువల్లీ అమ్మ చెప్పిందని వచ్చాను.
ఆ, మీకు బెల్లం కావాలా పని మనిషి కావాలా? తేడా ఏంటో? కట్నం తీసుకొని వస్తే బెల్లం మొగుడవుతుంది. అదే కట్నం లేకుండా వస్తే బెల్లం పని మనిషి అవుతుంది. అయితే ఫైనల్గా నాకు నా అనుకునే మనిషి కావాలి. మీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? పిల్లలు కదా. మీరు కూర్చోండి. అమ్మాయి పుడితే నా అంత అదృష్టవంతుడు ఉండడు అనుకుంటా. అమ్మని ప్రేమించలేనివాడు, అమ్మాయి ఆత్మగౌరవాన్ని కాపాడలేనివాడు నా దృష్టిలో జీవాలని సేవలను అంటాడు. ఏమైంది? ఏమండి దశరథరావు గారు? దశరథరావు గారు, అమ్మాయికి అబ్బాయికి బాగా పెళ్ళి ఇష్టమని అర్థమవుతుంది. ఇక అమ్మాయి ముఖంలో చూస్తుంటే 4K వీడియోలాగా వెలిగిపోతా ఉందండి. దాన్ని బట్టి అర్థమవుతుంది అమ్మాయికి అబ్బాయి అంటే బాగా ఇష్టమని. ఇక అబ్బాయి విషయానికి వస్తే IPL మ్యాచ్లో తానే స్వయంగా 6 కొట్టినట్టు తెగ సంబరపడిపోతున్నాడండి. ఇక ముహూర్తానికే తరువై భాగం. మీరు పెట్టిన ముహూర్తం మాకు ఓకేనండి. అమ్మయ్యా, నా సంభావనకి ఎటువంటి డోకా లేదు. ఏంటి నాన్న డల్గున్నావు? ఏంటి నాన్న, తనకు నిజం చెప్పలేదా? మీ ఇద్దరు హ్యాపీగానే ఉన్నారు కదా, ఇప్పుడు అవసరమా? ప్లీజ్ నాన్న, హీ ఈజ్ మై ఫ్యూచర్. అది కాదురా. లేదు నాన్న, తను నాతో జీవితం పంచుకోబోతున్నాడు. తనకు నిజం తెలియకపోతే ఒక నిజం చెట్టున్న అబద్ధంలా నేను నా లైఫ్ లాంగ్ బ్రతకాల్సి వస్తుంది. తనకు నిజం తెలియాల్సిందే. ప్లీజ్ నాన్న, చెప్పేద్దాం. సరే చెప్పేయ్. ఇక పడుకో. గుడ్ నైట్. సరే. హలో. హలో, ఫనీ గారు, చెప్పండి. నేను మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. అది ఫోన్లో మాట్లాడేది కాదు. రేపు మాలిబూలో కలుద్దామా? ఓకే, థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్. సారీ,
లేట్గా వచ్చానా? యాక్చువల్లీ నేనే ఎర్లీగా వచ్చాను. బై ద వే, నైస్ డ్రెస్. థ్యాంక్స్. వాట్ యూ వాంట్? ఏమైనా ఆర్డర్ చేయమంటారా? ఓకే ఫైన్, ఐల్ గెట్ సంథింగ్ ఫర్ యూ. జస్ట్ ఎ మినిట్. ఏంటను కలవాలన్నా? ఓ, నిన్ను అనుమానం నీకు ఇష్టం లేదా? అదేం లేదు, ఓకే, నేను నచ్చలేదా? బాగా నచ్చారు. లోపల ఏమైనా దాస్తున్నావా? అవును, నిన్ను ఎందుకు ఏడ్చావు? అమ్మ గుర్తొచ్చింది. ఓ, నా గురించి మీకు విషయం చెప్పాలి. అను, అమ్మా అను, ఈవినింగ్ ఫంక్షన్ కి ఏ డ్రెస్ వేసుకుంటావు? మళ్ళీ గోల పెట్టేస్తావు, ముందే చెప్పు. చీర కట్టుకుంటా. హ్యాపీ బర్త్డే చిట్టి తల్లి. థ్యాంక్ యూ డాడీ. హ్యాపీ బర్త్డే చిట్టు తల్లి. థ్యాంక్ యూ మమ్మీ. పద, స్కూల్కి లేట్ అవుతుంది. నడు 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 అమ్మా. ఇప్పుడే వచ్చారా? పాపేది? అను, అను, ఏమైందండి? పాప ఎక్కడా? ఏవండి?
మనం బతుకుతున్నది జనంలోనా వనంలోనా? ఆడాల కోసం కుందేలు పరిగెత్తినట్టు ఆడపిల్లలు శీలం కోసం ఇంకెన్నాళ్ళు పరిగెత్తాలి? నాకు ఇలా జరిగిందని చెప్పే వయసు కూడా లేదే నా కూతురుకి. ఎలా అనిపించింది ఆ మృగాలకు ఇలా చెయ్యాలని? జరిగిందేదో జరిగిపోయింది. గడిచిన కాలంతో పోరాడితే మన అమ్మాయి భవిష్యత్తు ఓడిపోతుంది, అంధకారంలోకి వెళ్ళిపోతుంది. కాలం అనే సముద్రములి మలినాన్ని కొట్టుకోపోని సుమిత్ర, పోనీ పోనీ పోనీ. లే సుమిత్ర, లే సుమిత్ర. నడినిసిలో వెతికాలే నా జ్ఞాపకం, రక్తం చిందకయ్యేనే నా మనసుకే గాయం. చీకటిలో నా జరిగే తప్పుకు సాక్ష్యం ఉన్న చూపగలమా? వెలుగులో నిన్నే చూపే అద్దం నిజమే అని నమ్మగలమా? కాలమా కాలమా నన్ను వేధిస్తున్నావు, రోజువే అవ్వనే రానికి నిందిస్తున్నావు. కాలమా కాలమా నన్ను వేధిస్తున్నావు, చిరునవ్వునే సంకెళ్ళు వేసి బంధించేశావు. మొదలైందని అనుకున్నా నా జీవితం ఏం రాసేవి లేని ఓ పుస్తకం. అను, నాకు ఈ విషయం ముందే తెలుసు. నువ్వు నీ గతంతో పాటు గత పరిచయాలని వదిలేసావు. కానీ నీకే తెలియకుండా నీ గతంలో మిగిలిపోయిన జ్ఞాపకాన్ని నేను గుర్తు కూడా లేను కదా, ఎలా ఉంటానులే. నువ్వు జ్ఞాపకాలని వదిలేసి గాయాలను మాత్రమే గుర్తుపెట్టుకున్నావు. నీ చేదు గాయానికి తీపి మందవ్వాలని ఎదురు చూస్తున్న అప్పటి నేస్తాన్ని, నీకు కనిపించని ప్రేమికుణ్ణి, ఇప్పుడు నీకు కాబోయే శ్రీవారిని కూడా. అను, నీకు ఆ సంఘటన జరిగిన రోజు నేను అక్కడే ఉన్నాను. కానీ నాకు అప్పుడు ఎదిరించేంత ధైర్యం లేదు, పోరాడే శక్తి అంతకంటే లేదు. ఆ రోజు జరిగిన ఆ ఇన్సిడెంట్ వల్ల నువ్వు ఒక్కదానివే రేపు గురైనట్లు కాదు, ఈ సమాజం కూడా రేపు గురైనట్లే. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఆపలేకపోతున్నా ఈ సమాజం కూడా రేపు గురైనట్లే. దానివల్ల నువ్వు ఒక్కదానివే ఎంత బాధపడ్డావో నేను కూడా అంతే నరకం అనుభవించాను. ఏమావా, మార్నింగ్ పెళ్లి చూపులు, నెంబర్ ఎక్స్చేంజ్లు, నైట్ ఫోన్ కాల్స్ చూస్తున్నా మావా, అన్నీ చూస్తున్నా. తనెవరో తెలుసా నీకు? మార్నింగ్ పెళ్లి చూపులకి వెళ్ళిన అమ్మాయి. ఎప్పటి నుంచో ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అని చెప్పాను కదా. అయినా ఇప్పుడు అమ్మాయి గురించి ఎందుకు మనకి?
నేను లవ్ చేస్తున్న అమ్మాయి తనే. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? తనకెళ్ళి చెప్దాం అనుకుంటున్నాను, నేను లవ్ చేస్తుంది నిన్నే అని. అంత బాగున్నప్పుడు ఇప్పుడు వెళ్ళి చెప్పడం అవసరమా మామ? రేపైతే వెళ్తాను, చూద్దాం ఏం జరుగుతుందో. సరే మామ, ఒకసారి అయితే మాట్లాడి చూడు, ఏమవుతుందో చూద్దాం. సరే. అలా ఆ రోజు నుంచి నీలా బాధించబడి న్యాయం దొరకని అమ్మాయిల కోసం పోరాడుతున్నా. వాళ్ళకి న్యాయం దక్కిన ప్రతిసారి వాళ్ళ సంతోషంలో నేను నిన్ను చూసుకుంటున్నాను. నీకోసం వెతకని రోజంటూ లేదు అను. మరిందాక వెళ్ళిపోయారు. నీ ధైర్యం చూసి నీ ముందు నిలబడలేక, అప్పుడు జరిగింది ఇప్పుడు గుర్తు చేసి బాధపడటం ఇష్టం లేక వెళ్ళిపోయాను. ఐ లవ్ యూ. కానీ నేను చెప్పను. ఎన్ని రోజులైనా నా ప్రేమని నీకు ఇస్తూనే ఉంటా. ప్రతి నిమిషం, ప్రతి క్షణం నాలో దాగున్న నీపై ప్రేమని కొత్తగా చూపించడం తప్ప చెప్పడానికి ఏం లేదు.